కోడి తన పిల్లలను రెక్కల నీడలో దాచువలే, పక్షిరాజు పిల్లలను రెక్కల మీదలో కాపాడువలే. కోడి తన పిల్లలను రెక్కల నీడలో దాచువలే, పక్షిరాజు పిల్లలను రెక్కల మీదలో కాపాడువలే. లెక్కింప లేనిది ఎన్నెన్నో మేలులు, చెప్పినా చాలని ఎన్నెన్నో దీవెనలు. లెక్కింప లేనిది ఎన్నెన్నో మేలులు, చెప్పినా చాలని ఎన్నెన్నో దీవెనలు. స్తుతులు యేసయ్యా నీకై, స్తుతులు యేసయ్యా, నీవు చేసిన మేలులకై వేలాది స్తుతులు. స్తుతులు యేసయ్యా మీకై, స్తుతులు యేసయ్యా, నీవు చేసిన మేలులకై వేలాది స్తుతులు. సర్వలోక సృష్టికర్త మన కన్న తండ్రి అయిన జీవమగల దేవుల్లో క్రీస్తు యేసునందు అపారమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి ప్రతి దినము శ్రేష్టమైన జీవమగల దేవుని దీవెనలతో దేవాది దేవుడు నడిపిస్తున్నటువంటి నా ప్రియమైన సోదరి సోదరులారా, మరొక శుభోదయము, శుభదినము. ఈ శుభదినము మీకు శుభమే జరుగునుగాక, శుభమే జరుగునుగాక. ఆమేన్ చెప్పు. శుభమే జరుగునుగాక, శుభమే జరుగుతాయి. మీ కొరకున్న జీవవచనము నేను ప్రారంభముగా చదువుతాను, శ్రద్ధగా వినండి. ఈ దినము మన కొరకు దేవాది దేవుడు ఇచ్చినటువంటి జీవ వచనము 121వ సత్కీర్తన 8వ వచనం. ఈదు మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడెను. ఈదు మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు సర్వలోక సృష్టికర్త అయినటువంటి యెహోవా నన్ను కాపాడెను. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఈ జీవవచనం మీరు వింటున్నప్పుడు ఎంత ధైర్యం కలిగాలని తెలుసా? నేను ఈ వాక్యం చదివినప్పుడు నాకు గొప్ప సంతోషం కలుగుతుంది. దేవాది దేవుడు నన్ను పంపించినటువంటి ప్రతి చోటలో, నిన్ను పంపించినటువంటి ప్రతి చోటలో, నిన్ను నడిపించినటువంటి ప్రతి చోటలో, నీవు చేసిన ప్రతి పని మీదే, నీవున్న కుటుంబం మీదే, నీ పిల్లల మీదే, ప్రతి 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 విషయము మీదే దేవాది దేవుడు మన తోడుగా వచ్చి మమ్మల్ని నడిపిస్తారు. ఇది మొదలుకొని నీ రాకపోకలయందు ఏ విషయమును పెట్టి బయటికి వెళ్ళినా, ఏ విషయమును పెట్టి లోపలికి వచ్చినా దేవాది దేవుడు మనకు తోడే ఉంటారు. హల్లెలూయా. ఇది మొదలుకొని నిరంతరము, ఒక్క క్షణం, ఒక సెకండ్ కూడా మిస్ అవ్వట్లేదు. ప్రతి సెకండ్లో మన రాకపోకలయందు యెహోవా మనకు తోడే ఉంటారు, మమ్మల్ని కాపాడుతారు. ఏ అపాయం రాకుండా, ఏ యాక్సిడెంట్ రాకుండా, ఏ కీడు రాకుండా, ఏ రోగం రాకుండా, ఏ ఇబ్బందులు రాకుండా, ఏ ఇరుకు రాకుండా శ్రేష్టముగా తన పరిశుద్ధ చేతిలో, బలమైన చేతిలో, ఆ కౌగిలిలో మమ్మల్ని భద్రముగా భద్రపరిచి కప్పాలి నడిపిస్తారు. ఎంత శ్రేష్టమైన ఆశీర్వాద వచనం ఈ దినము దేవాదేవుడు మనకు కలిగజేశారండి. ఎంతగానే ఆనందములో నింపబడాలి. ప్రతి క్షణము నన్ను కాపాడుతున్న దేవాది దేవుడవు, నిన్ను కాపాడుతున్న దేవాది దేవుడవు మనతోడుండగా మనం ఎందుకు భయపడాలి? ఇది ఎలాగే అని లోక సంబంధముగా ఆలోచిస్తున్నారా? దేవుడు ఉన్నారు. దానికి ఒక
గొప్ప జవాబు దేవుడిస్తారు. ప్రతి విషయములలో దేవుణ్ణే గట్టిగా పట్టుకో. తండ్రి, నన్ను కాపాడుతున్న దైవమా, నా తోడు వస్తున్న దైవమా, నా నీడగా, నా అంటగా, నా కొంటగా, నా కోటగా, నా కేడముగా, నాకు సదాకాలము నా తోడుండి నన్ను కాపాడి సంరక్షించి నడిపిస్తున్న నా సర్వోన్నతుడైన యెహోవా, నీ ప్రియ కుమారుడు క్రీస్తు యేసునందు నా తోడుండి నన్ను కాపాడి, నన్ను రక్షించి, నన్ను లేవనెత్తి, నన్ను దీవించి, నన్ను ఆశీర్వదించి, నా జీవితములలో ఈ క్షణం నుండి, నా ఇంటిలో ఈ క్షణం నుండి, నా పిల్లల్లో ఈ క్షణం నుండి నాకు అప్పగించిన శ్రేష్టమైన పరిశుద్ధమైన సంఘ పరిచర్లో, శ్రేష్టమైన పరిశుద్ధ పరలోకపు నిత్య జీవ శ్రేష్ఠ పరిచర్లో మీరు తోడే ఉండి అంచులంచులంచులంచులు శ్రేష్ఠ అభివృద్ధి మార్గములలో, అభివృద్ధి దారిలో, ఉన్నతమైన స్థాయిలో నన్ను నడిపించుము అని నాతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేయి. తప్పకుండా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తారు, దేవుడు చెవి ఒక్కుతారు. ప్రార్థన దేవుడు ఆలకించి మనం అడిగిన వాటికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి దీవెనలు దేవాది దేవుడు పరిపూర్ణముగా మన మీద నింపి తన కాపుదల సదాకాలము మనతోడు ఉండి శ్రేష్ఠ దీవెనలో నడిపిస్తారు. ప్రియమైన సోదరి సోదరులారా, ధైర్యం కలిగి ఉండాలి. దేవుడు మిమ్మల్ని ప్రతి ఇబ్బందుల నుంచి, ప్రతి ఆటంకాల నుంచి, ప్రతి అనారోగ్యంలో నుంచి, ప్రతి యాక్సిడెంట్లో నుంచి, అకాల మరణం నుంచి దేవుడు విడిపించి ఉన్నతమైన దీవెనలో దేవుడు మిమ్మల్ని కాపాడి సంరక్షించి నడిపిస్తారు. క్రీస్తు యేసునందు అలాగే జరుగునుగాక. అలాగే జరుగుతాయి మీరు నమ్మినట్లయితే చాలు. కనుక సంతోషంతో ఒక మాట చెప్తాం. ఈ శ్రేష్టమైనటువంటి జీవవచనం ద్వారా మీకు దీవెనలు మాత్రమే కలుగుతాయి, ఆశీర్వాదం మాత్రమే కలుగుతాయి, స్వస్థత మాత్రమే కలుగుతాయి. మీ పట్ల దేవుడు నింపుతారు. శ్రేష్టమైన ఉన్నత దీవెనలు మీకు ఇస్తారు. మీకు ఉన్నతమైనటువంటి ఆనందమే కలిగజేస్తారు. ధైర్యంగా ఉండు. నేను ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల మహిమగల మహోన్నతుల మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా నాన్న, సర్వోన్నతుల సర్వలోక సృష్టికర్త, మా రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తునందు అపారమైన అనురాగంతో నన్ను, మమ్మల్ని, ఈ జీవవచనం వింటున్నటువంటి ప్రతి బిడ్డల్ని ప్రేమించి తండ్రి మా తోడుగా ఉండి మమ్మల్ని కాపాడి నడిపిస్తున్నటువంటి మా నాన్న, సర్వలోక సృష్టికర్త, ఏకైక సత్య నిత్య దైవమా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా నా తోడు మా తోడు ఉంటి మమ్మల్ని నడిపిస్తున్న మా కన్న తండ్రి, నాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డలను బట్టి మీకు వందనాలు. మా ప్రియమైనటువంటి వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించు. మీరే కాపాడి నడిపించి రక్షించి వారి మీద కరుణించి కటాక్షముంచి ఉన్నతమైన స్థాయిలో వాళ్ళని దీవించుము. నేను ఈ సమయములలో, రోగములలో, శారీరక బలహీనత కలిగి ఎవరైనా ఉండినట్లయితే క్రీస్తు యేసు నందు ఈ క్షణమే స్వస్థత వాళ్ళు కలుగునుగాక. నాయనా, వారికి ఇచ్చినటువంటి పిల్లల్ని బట్టి గొప్ప దీవెనకరమైనటువంటి పిల్లలుగా, తల్లిదండ్రికి ఆశీర్వాదకరముగా, సంఘమునకు సమాజమునకు రోల్ మోడల్గా పిల్లలు మారునుగాక. చదువుతున్న పిల్లల మీద నీ దివ్య జ్ఞానము నింపి, జ్ఞాపక శక్తి నింపి ఉన్నతమైన విషయం వాళ్ళు కలుగునుగాక. ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల నుంచి పరిపూర్ణ విడుదల కలిగజేసి అనేకుల్ని సహాయం చేయవలసినటువంటి ధన సమృద్ధి వారి మీద నింపబడునుగాక. నాయన, వారు ఏ విషయం బట్టి బాధ కలిగి ఉన్నో దాన్ని పరిపూర్ణముగా జరుగునుగాక. పై దేశం వెళ్ళడానికి ఉద్యోగం కొరకు, లేకపోతే వివాహం కొరకు ఎదురు చూసుకున్నటువంటి పిల్లలు, వివాహం అనంతరం పిల్లల కొరకు ఎదురు చూసుకున్నటువంటి పిల్లలు అందరికీ కూడా నీ పరిశుద్ధ దీవెన ఇప్పుడే వారి మీద నింపి వారి అవసరతలకు తగినట్టుగా ఆశ్చర్య అద్భుత కార్యాలు వారి పట్ల జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధ సంఘ పరిచర్య అప్పగించినటువంటి ప్రతి సేవకుడు సేవకురాలందరిని బట్టి స్తోత్రాలు. నాయనా, నీ దివ్య దీవెన కృమరించి, నీ దివ్య జ్ఞానమిచ్చి పరిశుద్ధ శ్రేష్ఠ పరలోకపు మహిమగల సంఘముగా ప్రతి సంఘమునే సత్యముగా నిత్యమైనటువంటి శాశ్వత నిత్య జీవమైనటువంటి క్రీస్తులో ఎదిగించు ఉన్నతమైన విశారదలో నడిపించుమని, మీరు అక్కడ కొరకు మమ్మల్ని పరిశుద్ధపరిచి సిద్ధము చేయమని అనుక్షణము నా ప్రార్థన ఆలకించి నేను అడిగిన వాటికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన దీవెనలతో నింపి నడిపిస్తున్నటువంటి మా నా కన్న తండ్రి మీకే, మా రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తునందు సమస్త స్తుతి స్తోత్రము స్తోత్రము స్తోత్రం ఆరోపిస్తూ, మా రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తు ద్వారా
ఈ ప్రార్థన మీ పరిశుద్ధ పాద సన్నిధికి పరిపూర్ణముగా సమర్పిస్తుండగా మీరు స్వీకరించి ఉన్నత దీవెనలో నడిపించుమని క్రీస్తు యేసునందు ప్రార్థించి వేడుకొంచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. సంతోషముతో దినము ప్రతి కార్యాలు చేయండి. దేవుడు మీ తోడే ఉన్నారు. దేవుడు మీకు కాపుదల ఇస్తున్నారు. గాడ్ బ్లెస్ యు. ఐ బ్లెస్ యు ఇన్ జీసస్ నేమ్. గాడ్ బ్లెస్ యు.